మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు పతంగులకు వాడే నిషేధిత చైనా మాంజాను క్రయ విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. నిషేధిత చైనా మాంజా వాడకం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తనిఖీలలో ఎవరి షాపుల్లోనైనా చైనా మాంజా లభించినా లేక అమ్మినా ఎవరైనా వాడిన వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకొని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. వ్యాపారులకు వ్యాపారం కంటే ప్రజల రక్షణ ముఖ్యమనేది అందరూ గ్రహించాలని అన్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే నిషేధిత చైనా మాంజా అమ్మినా వారిపై ఫిర్యాదులు చేయవచ్చని డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలియజేశారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే విధంగా మరి ఇప్పుడు మనకు కొన్ని బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఇది కానీ మనకు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిండ్రు. మరి దాన్ని టెండర్ల రూపంలో ఉన్నది. మరి కాగానే మన అన్ని గ్రామాలకు మరి బీటీ రోడ్లు వేయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తా ఉన్నారు. అదే మనకు త్రిపురాల మండలంలో ఉన్నటువంటి ఈ మసీదులకు కూడా వాళ్ళు ఒక్కొక్క 10 లక్షల రూపాయలు మరి ఎలాంటి చేయించిండ్రు అది మరి ఎస్టిమేట్ చేసి మరి జిల్లాకు పంపడం జరిగింది. రాగానే మరి మసీదులు కూడా రిపేర్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా కొన్ని స్కూళ్ళకు కూడా మరి ఈ మధ్య వారు సిసి రోడ్లు శాంక్షన్ చేయించారు. అవి కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఇంత కష్టకాలంలో కూడా మన శాసనసభ్యులు చాలా కృషితోటి మరి త్రిపుర మండలాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారి యొక్క సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ మరి యొక్క ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పతంగిలు కైట్స్ ఫ్లై చేసేటటువంటి ట్రెడిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి వారు తర్వాత మిగతా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఈ చైనా మాంజా తెచ్చి ప్రజలకు అమ్ముతున్నారనేటటువంటి సమాచారం మా దగ్గర ఉంది. అందరికీ నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నా. దయచేసి ఈ పద్ధతి బంద్ చేసుకోండి. చైనా మాంజా మేము ఏ షాపులు చెక్ చేసినప్పుడు దొరికినా లేదు ఎవరన్నా వాడుతూ మాకు కనిపించినా వారి ద్వారా అమ్మిన వారి సమాచారం తీసుకొని వారి మీద చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. మనకి మన బిజినెస్ అది ఎంత ముఖ్యమో ప్రజల రక్షణ ప్రజల ప్రాణాలు కూడా అంత ముఖ్యం. కాబట్టి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి వీటితోటి. ఇది రిపీట్ చేసినా ఎక్కడన్నా చైనా మాంజా అమ్మినట్లు తెలిసినా వారు మాత్రం వారి లైసెన్స్ క్యాన్సిలేషన్ గురించి రాస్తాము. అదేవిధంగా వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరికైనా ఈ చైనా మాంజా పలానా షాపులో అమ్ముతున్నారనేటటువంటి సమాచారం ఉంటే కైండ్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా సహాయం తీసుకోండి. థ్యాంక్ యూ.